హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా పానీపూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగానే కుక్కర్ తీసుకొని దాంట్లో బఠానీ ఇంకా ఆలుగడ్డ నానబెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ పానీ రెడీ చేసుకుంటున్నాం. సో అందులోకి పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోవాలి. సో ఇందాక మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో అది దాంట్లో నుండి గుజ్జు కొంచెం తీసేసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో నేను చూపించే విధంగా గుజ్జుని తీసేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. సో అదే గిన్నెలో ఇప్పుడు చింతపండు నానబెట్టిన ఇంకా మరి కొంచెం గుజ్జు తీసుకొని ఇలా పానీలాగా రెడీ చేసుకోవాలి. సో రెడీ చేసుకున్న మిశ్రమంలో మనం ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి ఇంకా సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం పూరి రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో మేము ఇది రెడీమేడ్లో తెచ్చుకున్నాము పూరీస్, స్మార్ట్లో 1 kg తెచ్చుకున్నాం అనమాట. సో 100 రూపీస్ పడింది. సో మీరు కూడా పర్చేస్ చేసుకోవాలంటే సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. సో ఇక్కడ నేను పూరీస్ అనేది ఫ్రై చేస్తున్నాను. మంచిగానే ఫ్రై అవుతున్నాయి, చాలా పెద్ద సైజులోనే కూడా వచ్చినాయి అన్నమాట. ఏవి కూడా ఫ్లాప్ అవ్వలేదు. సో మనం ఇది తీసేనాక మెత్తగా అనిపిస్తే కానీ కొంచెం అయినాక టెంపరేచర్ వైజ్ గట్టిగానే ఉంటాయి. సో అలా మనకి ఎన్ని పూరీస్ కావాలో అన్ని పూరీస్ రెడీ చేసుకుందాం. రెడీ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవడమే. సో ఇవి మనం వేయించేటప్పుడు ఏంటంటే అంటే చాలా స్లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోయి రౌండ్గా ఇంకా పెద్దగా అవ్వవు అనమాట. సో అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి, మనకి ఎన్ని కావలిస్తే అన్నీ. సో ఇక్కడ ఇంకో సైడ్ నేను ఆల్రెడీ ఉడకబెడుతున్నాను చెప్పాను కదా, నేను ఉడకబెట్టిన 3 విజిల్స్కి, కానీ అది అవ్వలేదన్నమాట. సో అందులోనే మళ్ళీ కొద్దిగా వాటర్, కారం పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి, వాటర్ వేసేసి మళ్ళీ ఇంకో 2 విజిల్స్ పెట్టి ఉడికించిన అనమాట. సో ఉడికించినాక ఫైనల్ అవుట్పుట్ అది వచ్చింది. సో ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకున్న ప్లేట్లోకి పానీ ఇంకా చాట్ ఇంకా పూరీస్ అవన్నీ పెట్టుకొని ట్రై చేస్తున్నా. చాలా ఎమ్మీగా వచ్చింది, సేమ్ బయట మనకి ఎట్లా దొరుకుతుందో అలానే. సో బయట అంత హెల్దీ కాదు కాబట్టి మన ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మా వాళ్ళు ట్రై చేస్తున్నారు, చాలా బాగుందంట మా డాడీ చెప్తున్నారు. సో మీరు కూడా ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఇంకా రెయినీ సీజన్ కాబట్టి ఇంకా బాగుంటుంది. సో నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్.